హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. యాదాద్రి భువనగిరి జిల్లా కొరండపాకలో ఉన్న అతి పురాతనమైన ఆలయాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఆలయం యాదగిరిగుట్టకు 23 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి 4000 సంవత్సరాల నాటి సోమేశ్వర ఆలయం. అలాగే ఇక్కడ జైన మందిరం 2000 సంవత్సరాల నాటిది కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఆలయం లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఒక నంది విగ్రహం మరియు శివలింగము లోపలికి ఆలయం ఉన్నట్టుగా చిన్న ఉపాలయం అయితే కనిపిస్తుంది చూడండి. భూమి లోపలికి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా వరకు తవ్వకాలు జరిపితే ఈ విగ్రహాలు బయటపడ్డాయని చెప్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. లోపల మనకు తవ్వకాలు జరిపిన విగ్రహాలు ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఇప్పటి తరాల వారు రేపటి తరాల వారు చూసే విధంగా చాలా అద్భుతంగా నిర్మించారు. ఫ్రెండ్స్, మనం గుడి ఎంట్రన్స్లోనే మనకు చూడవచ్చు పగులు ఏర్పడిన విగ్రహాలు మరియు రథం యొక్క గిర్రలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. పూర్వము రాజులు వాడిన రథాల యొక్క గిర్రలు, బండి గిర్రలు మనకు ఇక్కడ శిలాశాసనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎంట్రన్స్లోనే మనకు చాలా అద్భుతమైన వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు ఈ ఆలయంలో ధ్వంసమైన విగ్రహాలు మరియు అద్భుతమైన శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే ప్రధాన రాతి ద్వారము చాలా ఎత్తులో అయితే ఉంటుంది. ఇరువైపులా మనకు వినాయకుడి విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. తవ్వకాలలో బయటపడ్డాయి కాబట్టి ఇక్కడే ప్రధాన ద్వారం దగ్గర పెట్టడం అయితే జరిగింది. ఇరువైపులా వినాయకుని విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి. ద్వారం పక్కనే చాలా ఎత్తులో ఉన్న జయ విజయుల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇరువైపులా ఈ విగ్రహాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా ఎత్తైన ద్వారం, ఎత్తైన విగ్రహాలు, అద్భుతమైన శిల్పకళ అనేది ఆనాటి అద్భుతమైన శిల్పకళ మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇరువైపులా జయ విజయుల విగ్రహాలు అయితే మనకు ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. ఇక లోపలికి అయితే వెళ్దాము. చాలా అద్భుతమైన శిల్పకళ మరియు మ్యూజియం అయితే దర్శించుకుందాం. లోపలికి వెళ్ళి మనం చూడవచ్చు చాలా ఎత్తైన రాతి ద్వారము. ద్వారం దగ్గరే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక మండపం అయితే ఉంటుంది. పురాతనమైన అలనాటి మండపం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ మండపంలోనే తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలు అనేది పొందుపరచడం అయితే జరిగింది. సందర్శకులు ఎవరైనా సరే ఇక్కడ చూడడానికి వీలుగా ఇక్కడ ప్రతిష్టాపన అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ జైన మతానికి సంబంధించిన విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు చాలా ఎత్తైన మహావీరుడి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది చూడండి. ఈ ఆలయంలో చాలా అద్భుతంగా విగ్రహాలు అనేది ఎక్కడ చూసినా కానీ శివలింగాలు మరియు ఇలాంటి విచిత్రమైన ఆశ్చర్యపరిచే విగ్రహాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. ముందుకు రాగానే మనకు రాతి స్తంభం అయితే చాలా ఎత్తులో ఉన్న రాతి స్తంభం అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ రాతి స్తంభం దగ్గర మనకు కుమారస్వామి యొక్క విగ్రహం అయితే చూడండి. చాలా అద్భుతంగా 5 తలలతో 10 చేతులతో అద్భుతమైన శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు వినాయకుడు మరియు ఆంజనేయ స్వామి మాదిరిగా ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. ప్రక్కనే వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. మూషికము మరియు వినాయకుడు అలనాటి విగ్రహాలు చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలగ తప్పదు. ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు లైక్ చేయండి. లైక్ చేయని వారు లైక్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకు ప్రమోట్ అయ్యి అందరు చూసిన వాళ్ళు అవుతారు. ప్రధాన గర్భగుడిలోకి వెళ్లే ముందు ఇక్కడ నంది మండపం అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా నల్లరాతితో చేసిన నంది విగ్రహం మీరు ఎక్కడ చూడని విధంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
ఇక తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలు అనేది చూసే ముందు కొలనుపాక వచ్చిన తర్వాత ఈ ఆలయానికి ఎలా రావాలో తెలుసుకుందాము. మనకు అక్కడ కమాన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ కమాన్ లోపలికి వెళ్తే మనకు జైన మందిరం అయితే వస్తుంది. మిడిల్లో ఒక రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ నుంచి వెళ్లకుండా ఈ కమాన్ ద్వారక తోరణం నుంచి లోపలికి వస్తే సీసీ రోడ్ అయితే వస్తుంది. ఈ సీసీ రోడ్ అనుసంధానం చేసుకొని ఒక 1/2 కిలోమీటర్ వస్తే మనకు ఈ కొలనుపాక టెంపుల్ అయితే మ్యూజియం అయితే వస్తుంది. మనం చూడవచ్చు ఈ ఆలయం దగ్గరికి సీసీ రైడ్ అయితే ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కొలనుపాక వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. తవ్వకాల బయటపడ్డ విగ్రహాలు అయితే మనం దర్శించుకుందాం. దీన్నే మ్యూజియం అని కూడా అంటారు. ఇక్కడ మనకు కన్నడతో రాసిన శిలాశాసనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి. సిమెంట్ దిమ్మెలు కట్టి ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు. ఇక్కడ చూడవచ్చు మనము గజలక్ష్మి అమ్మవారు 11వ శతాబ్దం నాటిదని కూడా మనకు మెన్షన్ అయితే చేశారు. మనకు చుట్టూ ఈ విగ్రహం అయితే 2 సైడ్ అయితే చూడవచ్చు. ఇక్కడ సైడ్ కూడా మనకు 2 విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకే రాతి పైన 2 విగ్రహాలు అయితే మనకు చాలా అద్భుతంగా ఈ విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహం చూడవచ్చు కోష్ట పంజరం అని రాసి ఉంది. 10 నుండి 11వ శతాబ్దం నాటిదని ఒక రథం మాదిరిగా ఉంది. ఇవన్నీ తవ్వకాలలో ఇటీవలే బయటపడి ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. భక్తులు వచ్చేవారు చూసే విధంగా చాలా అద్భుతమైన శిల్పకళ అనేది భూమి లోపల తవ్వకాలలో బయటపడ్డాయి. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఫ్రెండ్స్, ఈ విగ్రహం చూడండి వీరశిల అని ఉంది. 13వ శతాబ్దం నాటిదని రాసి ఉంది. చాలా విగ్రహాలు, ఒక అద్భుతమైన విగ్రహాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నటరాజమూర్తి అని ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలా చాలా వరుస పెట్టి ఇక్కడ మనకైతే కనిపిస్తూ ఉంటాయి. నాగరాజ విగ్రహం అనేది కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు ఎక్కడ చూసినా కానీ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు అయితే దర్శనమిస్తూ ఉంటాయి. చాలా వరకు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. కళ్యాణ చాళుక్యులు కాకతీయులు నిర్మించిన ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మ్యూజియంలో తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలు. ఈ విగ్రహాలను చూసి ఆలయంలో ఉన్న సోమేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ అబ్బురపరిచే శిల్పకళ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. 2 వరుసల్లో విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. మనం చూడవచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా మనకు ఈ తరం వాళ్ళు రేపటి తరం వాళ్ళు చూసే విధంగా పొందుపరచడం అయితే జరిగింది. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకు తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా ముందుకు వెళ్ళి ఈ ఆలయం యొక్క రహస్యాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.
ఫ్రెండ్స్, ఈ వరుసలో చాలా వరకు అయితే మనకు శిలాశాసనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సంస్కృతంలో, కన్నడలో రాసిన శిలాశాసనాలు మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి, మనం చూడవచ్చు. ఇక్కడ చాలా శివలింగాలు, శివాలయాలు, ఉపాలయాలు అయితే ఉన్నాయి. ముందుగా మనకు ప్రధాన గర్భాలయానికి వెళ్ళే ముందు మనకు ప్రక్కనే ఒక శివలింగం అయితే ఉంటుంది. నంది విగ్రహం చూడండి, చాలా పెద్ద పెద్ద నంది విగ్రహాలు ఈ ఆలయంలో దర్శనమిస్తూ ఉంటాయి. పురాతనమైన ఉపాలయాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ప్రాంగణం మొత్తం ఆలయాలతో నిండి ఉంది. చాలా అద్భుతమైన శిల్పకళతో తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాల ముక్కలు కూడా మనకు ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. ఈ ఆలయ గర్భగుడిలో మనం చూడవచ్చు, శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. శివుడి ఉపాలయం ఎదురుగా వీరభద్ర స్వామి, అంటే శివుడు వీరభద్ర స్వామిగా అవతారం ఎత్తిన రూపం మనకు ఇక్కడ ఈ ఉపాలయంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయ గర్భగుడిలో సోమేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకుందాము. చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో. 10వ శతాబ్దం నాటి, 13వ శతాబ్దం నాటి ఆలయాలు ఈ ప్రాంగణంలో చాలానే ఉన్నాయి. ఇంకా శిథిలావస్థకు చేరుకున్నవి అలాగే ఉన్నాయి. కొంత మేరకైతే ఇప్పుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇదే ఆలయ గర్భగుడి. మనం ఎదురుగానే పెద్ద నంది విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. ఎక్కడా లేని విధంగా ఆశ్చర్యపరిచే నంది విగ్రహాలు మరియు శివలింగాలు మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి చూడండి. చాలా ఎత్తులో ఉన్న శివలింగాలు, నంది విగ్రహాలు ఇక్కడే మనం కొలన్పాకలో, తెలంగాణలో ఇంత అద్భుతమైన ఆలయాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా ఉండదు. అందుకే ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. మన తెలంగాణలో ఇంత అద్భుతమైన ఆలయాలు ఉన్నాయని తెలియజేయడానికి మీ వంతు సాయంగా లైక్ అయితే మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ స్వామివారి పాదాలు మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. చూడండి, ఎంత అద్భుతమైన ఆలయం, ఆర్కిటెక్చర్, పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు సోమేశ్వర స్వామి దేవస్థానం. ఇదే ఆలయ గర్భగుడి. ఫ్రెండ్స్, ఇదే చూడవచ్చు ప్రధాన ఆలయ గర్భగుడిలోని ప్రాంగణం. లోపల కూడా మనకు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇదే ప్రధాన ఆలయ గర్భగుడి. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీయనియరు. కాకపోతే నేనైతే రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మనం చూడవచ్చు లోపల స్వయంభూగా వెలిసిన సోమేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకు ప్రక్కనే మల్లికార్జున స్వామి అయితే దర్శనం ఇస్తూ ఉంటాడు. సోమేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే మనకు చండీమాత ఆలయం అయితే ఉంటుంది. అక్కడ కూడా దర్శనం అయితే చేసుకుందాం రండి. ఇక్కడ అమ్మవారికి ముడుపులు ఎలా కట్టారో చూడవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో చాలా వరకు అద్భుతమైన శిల్పకళతో ఉంటాయి. ఈ ఆలయ గర్భగుడిలో అమ్మవారిని దర్శనం అయితే చేసుకుందాం రండి. అమ్మవారిని దర్శనం చేసుకోగానే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మంచి జరుగుతుంది.
ఫ్రెండ్స్, అన్ని శివలింగాల కంటే ఈ ఆలయంలో ఉపాలయంలో మనకు ఒక అరుదైన శివలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అరుదైనదంటే ఒకే శివలింగం పైన 1000 శివలింగాలు ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది. ఈ ఆలయం నిర్మిస్తున్నప్పుడు 1000 శివలింగాలు తక్కువ అవడంతో ఒకే శివలింగం పైన 1000 శివలింగాలు చెక్కించబడి ప్రతిష్టాపన చేశారు. ఈ 1000 శివలింగాలతో మొత్తం 1,01 శివలింగం అయితే ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించినట్టుగా శిలాశాసనాలు చెప్తున్నాయి. ఫ్రెండ్స్, మనం దర్శించుకోవచ్చు చిన్న చిన్న శివలింగాలతో ఒకే లింగం పైన 1000 లింగములున్న అరుదైన శివలింగం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా చాలా ప్రత్యేకమైన ఆలయాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం ఎదురుగా చాలా పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది, మనం గమనించవచ్చు. ఆలయ దర్శనం తర్వాత చుట్టుపక్కల గమనిస్తే చాలా వరకు శిథిలమైన స్తంభాలు మరియు నంది విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే చాళుక్యుల కాకతీయుల నిర్మాణాలు, ఇంకా పునర్నిర్మించడానికి ఉపాలయాలు, పెద్ద పెద్ద ఆలయాలు మరియు చిన్న ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్న అద్భుతమైన శిల్పకళ కనుమరుగైపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా ఇవి పునర్నిర్మించి రేపటి తరాని వారికి అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, పైన చూడవచ్చు 2 అంతస్తులుగా రాతితో చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి పైనకు వెళ్ళడానికి. పైనకి వెళ్ళి చూస్తే పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని అయితే ఉంది. రాతి స్తంభాలతో కూడిన 2 అంతస్తుల మండపం అయితే ఉంది. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది కదా. ఈ ఆలయం చాలా ఎత్తులో మరియు చాలా విశాలంగా అయితే ఉంది. ఈ ఆలయాన్ని చూడడానికి యాదగిరి గుట్టకు వచ్చిన వాళ్ళు చూడవచ్చు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు. చాలా అబ్బురపరిచే ఆశ్చర్యం కలిగించే శిల్పకళ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా విశాలంగా అయితే ఉంటుంది ఈ ఆలయము. ఫ్రెండ్స్, చూశారుగా కొలన్పాకలో సోమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత జైన్ మందిర్ అయితే దర్శనం అయితే చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం కూడా. 2000 సంవత్సరాల క్రితం నిర్మించింది. ఈ ఆలయం లోపలికి వీడియోలు అలౌ లేదు కాబట్టి వీడియో తీయడం అయితే లేదు లోపల. తప్పకుండా మన వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.